చేసింది మామ నా దరిద్రమైన జీవితంలోకి ఒక దరిద్రమైన రోజు. అదే మంగళవారం. మంగళవారం వచ్చిందంటే చాలు నా గుండెలో అయితే గుబేలు ఉంటుంది. నిన్న నైట్ అయితే రాత్రి 12 గంటలకు నిద్రపోయినా నేను. ఈ పొద్దున్న 5 గంటలకు అయితే లేచి బయటికి పోయి పైప్ తీసుకొని బండ్లకి అయితే నీట్గా అయితే నీళ్లు కొట్టేసుకుని బండ్లకి అయితే నీట్గా అయితే తుడుచుకున్నా. అది అయిపోయిన తర్వాత చెట్లకైతే నీళ్లు పట్టేసుకున్నా. చెట్లకైతే నీళ్లు పట్టేసుకున్న తర్వాత పార్కింగ్ అయితే క్లీన్ గా కడిగేసుకున్నా. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ స్టెప్స్ చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ కూడా నీట్గా అయితే కడిగేసుకున్నా. ఇవి ఒకటే కాదు, ఇంకా బయటికి అయితే ఇంకా 3 సైడ్లు అయితే ఉన్నాయి. అవి కూడా కడిగేసుకున్నా. అవి కడిగేసుకున్న తర్వాత ఈ వరండా కానొస్తుంది కదా, ఈ వరండాలో కూడా పూర్తిగా అయితే క్లీన్ గా కడిగేసుకున్నా. అది అయిపోయిన తర్వాత ఈ స్విమ్మింగ్ పూల్ అయితే మా సార్ అయితే కట్టేసి పెట్టినాడు. కానీ నేను వచ్చినప్పటి నుంచి అయితే ఇప్పటికి ఒక్కసారి కూడా దాంట్లో చేపలు ఇడ్చలేదు. కానీ నా చేత అయితే మాటికి అది క్లీన్ చేపిస్తూ ఉంటాడు. సర్లే అనేసి అది కూడా క్లీన్ చేసేసిన. ఇంకా అది అయిపోయిన తర్వాత ఈ సందే అయితే నా రూమ్ కి పోయేది దారి. సో ఇది కూడా అయితే నేను నీట్ గా అయితే కడిగేసుకున్నా. ఇది కూడా అయిపోయిన తర్వాత దివాణిలోకి వచ్చేసి ఇంకా దివాణి అంతా నీట్ గా అయితే తుడిచేసుకున్న తర్వాత ఈ